అందరు చేతులెత్తి మన జై తెలంగాణ అంటే ఏదైతే గ్రామ దూరంలో జనబడున్నారని చెప్పారో వాళ్ళందరూ చెవులన్నీ గిల్లు అనే విధంగా అందరూ సౌండ్ అట్లేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, సీతా ప్రభాకర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభాధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, యువత నాయకులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మనందరి ఆశాజ్యోతి, తెలంగాణలో అభివృద్ధి కాముడు పేరుగాంచినటువంటి మరి ఒక గవర్నర్ గారు డైరెక్ట్ గా కాళేశ్వరుడిగా బిరుదిచ్చి వెళ్ళినటువంటి మనందరి ఆశాకిరణం, మనందరికీ అండగా ఉన్నటువంటి అన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నిరంతరం ప్రజలలో ఉండి ప్రజలే నా జీవితం నా శ్వాస అనేటటువంటి మన గౌరవ శాసనసభ్యులు అన్న ప్రభాకర్ గారు, మరి కలెక్టర్ గా ఒక ఐఏఎస్ గా ఉండి విలాసవంతమైనటువంటి జీవితం నాకు లేదు, కేసీఆర్ గారి మాట ప్రకారం మెదక్ జిల్లా ప్రజలకు నేను సేవ చేస్తానని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా హరీష్ అన్న అందరితో మన మధ్యలోకి వచ్చినటువంటి కాబోయే పార్లమెంట్ సభ్యుడు అన్న పెద్దలు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా ఎర్రల సీనన్న గారు, రాజేంద్రన్న గారు, మీద జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, వేదిక వినుల పేరు ఎవరేమనుకోవద్దు దయచేసి అందరికీ వేదిక వినుల అన్నలకు, ముందున్న తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పత్రికా సోదరులకు కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు సమావేశ ఉద్దేశం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నదనే విషయం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. మొన్ననే సాగు తప్పి కన్నులు అడ్డపోయినట్టు కొంత తేడాతోని తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అదేవిధంగా మేము రాముని గుడి కట్టినాం, మేమే అనుభవం ఓట్ల కనుక చెప్తున్నటువంటి ఒకటే ఒక విషయం చెప్తున్నటువంటి ఇంకో పార్టీ ఒకవైపు ఉన్నది. మనం ఆలోచన చేసుకోవాలి. మనందరం కూడా హిందువులం, 80% హిందువులు ఉన్నారు, మన తమ్ముళ్ళు ముస్లింలు 20% కూడా మన దాంట్లో మన మధ్య ఉన్నారు. మరి ఇంతమంది అందరూ కలుపుకొని పోయి మరొక సెక్యులర్ తెలంగాణగా నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి నడిపించే పార్టీ మన అభ్యర్థి మనం ఉన్నాం. మనం చాలా సీరియస్ గా ఆలోచన చేయాల్సిన అంశం ఇది. మరి ఒకటే ఒకటి అంశం వాళ్ళు జై శ్రీరామ్ అని తప్ప ఇంకో అంశం చెప్తలేరు. మనం ఒకటి ఆలోచన చేయాలి. అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, మన కుటుంబాలు బాగుండాలి, మనం బాగుండాలి, దేశం బాగుండాలి. మన కుటుంబం బాగున్నప్పుడే దేశం బాగుండాలనే విషయం మనం యువకులు గుర్తుంచుకోవాలి. యువకులందరూ రెచ్చగొడతా ఉన్నారు, మనం చెప్తా ఉన్నాం. ఇలా బిడ్డ ఒకవేళ మన కేసీఆర్ గారికి హిందూ మీద ప్రేమ లేకపోతే యాదాద్రి చిన్న తిరుపతిగా పేరున్నటువంటి యాదాద్రి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ నిధులతోని ఒక ఆలయం కట్టించినా ఒక్కసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద ధైర్యవంతుడు, ఎంత హిందూ భక్తులు నాయకుడు ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ గుడికి పూజారిని నియమించి పూజారికి కూడా గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మనం ఆలోచన చేయాలి. మరి ఇమాంల టికెట్ సాధించుకుంటూ హిందువుల గుళ్ళ కూడా పూజారి కూడా మనం ఇలా పైసలు ఇస్తా ఉన్నామంటే ఈ విషయాలు యువకులందరూ కూడా గ్రహించాలి. ఒక్క ఓట్ల కోసం మాట్లాడు కాదు, ఒకడేమో మతం పేరు చెప్తా ఉన్నాడు, ఇంకోటి ఇవాళ కులం పేరు చెప్తా ఉన్నాడు. ఈ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి. ఈ రెండు విషయాలు ఆలోచన చేసుకుని కులం మతాన్ని కలుపుకొని పోయి ఈ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉంచేటటువంటి పార్టీ మన పార్టీ అనే విషయం మనకు గుర్తుంచుకోవాలి. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని యువకులు ఎవరు లేరు బీఆర్ఎస్ పార్టీకి, యూత్ అంతా అక్కడ వెళ్ళిపోయారని చెప్పి నేను మనం మాట్లాడుతా ఉన్నారు. అప్పుడే వెంకటరామరెడ్డి గారు కానీ ప్రభాకర్ అన్న విషయాన్ని కూర్చొని బీఆర్ఎస్ పార్టీ యువకులు ఉన్నారు, 4-5 మంది యూత్ మా కార్యకర్తలు ఉన్నారు సంగారెడ్డిలో, వాళ్ళందరినీ సమ్మేళనంగా పిలుస్తాం, వాళ్ళ శక్తి చూపిస్తాం, వాళ్ళ ద్వారానే ఎన్నికలకు పోతామని చెప్పి ఈ రోజు మనందరం కలపడం జరిగిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని వేల మంది కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి వచ్చారు, పట్టణాల్లో ప్రతి వార్డు నుంచి వచ్చారు. మీరందరూ కూడా చెప్పాల్సిన అంశం ఒకటి ఉన్నది. మనందరం కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కష్టపడి గెలిపించుకున్నాం. ప్రభాకర్ అని మనందరమే ఇక్కడ కూర్చున్న అందరమే. ఇక్కడ మాయలో పక్కీరోడు ఉన్నాడు, వాడిని ఒడగొట్టాల్సిందే, వాడిని ఒడగొట్టనే సంగారెడ్డికి వచ్చిన పీడ వదులుతుంది, ప్రభాకర్ గెలిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మనందరం కష్టపడి గెలిపించుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం లేదు. ప్రభాకర్ అన్నతో మనం అభివృద్ధి చేసుకోవాలనుకున్నా, మన గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మన గంట కావాలన్నా, అన్నకు అండగా ఉండాలంటే పార్లమెంట్ సభ్యుడిగా మన పార్టీ గెలవాలి.
మన సమస్యలు ఢిల్లీలో కొట్టాలంటే మన పార్టీ గెలవాలి. కాబట్టి వెంకటరామరెడ్డి గారికి మొన్న ప్రభాకర్ అయితే కష్టపడము ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు మన ఇళ్లలో మన పక్కకు విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పి కారు గుర్తు మీద ఓటేసే విధంగా ప్రోత్సహించాలి. మన వెంకటరామరెడ్డి గారి కాన్సెప్ట్ మీకు చెప్తారు. వారు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ కౌంటర్ పెట్టండి. ఒకటే ఒక ఆశయం, నా పేరు చిరకాలంగా ఉండాలి, నా పేరు కోసం నేను పోటీ చేస్తున్నా అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. అవతల క్యాండిడేట్ల గురించి మీరు ఆలోచన చేయండి. నిన్న మొన్ననే నేను ఇప్పుడే ఢిల్లీ వేయడం అధిరోహించాలని చెప్పినటువంటి ఒక వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడాను ఇంకో వ్యక్తి. వాళ్లకు మన అభ్యర్థికి పోటీ మనం చూడాలి. ముగ్గురు అభ్యర్థులలో ఎవరు కరెక్ట్, ఎవరి ద్వారా అభివృద్ధి అవుతుంది, ఎవరితో మనకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు హరీష్ అన్న అండ ఉన్నది, పిలిస్తే వాళ్ళకి హరీష్ అన్న ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ జెండా మనకు అండ ఉన్నది. అందరం కలిసి సంగారెడ్డి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో ముందే కష్టపడము. ఆ విధంగా కష్టపడి ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా ఏం చెప్పినా మనందరం కూడా యువకులందరూ కష్టపడి మెజార్టీ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, అదేవిధంగా స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి. ఇప్పుడే తమ్ముడు శ్రీగారి మాట్లాడిన సర్పంచ్, అదేవిధంగా నరేష్ సర్పంచ్, చాలా మంది యువకులు కౌన్సిలర్గా ఉన్నారు తమ్ముళ్ళు. మీ దాంట్లోకెళ్ళే మీ యువకులకెళ్ళే ముఖ్యమంత్రి ప్రకటించిన జూన్ లో ఎన్నికలు పెడతా ఉన్నాం. మేము కూడా ఎన్నికలు రెడీ అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధం ఉన్నది. ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు మాట్లాడి మాట తప్పినవా ఎన్నికలకు మాట తప్పొద్దు. నీకు కర్రు కాల్చి వాతావరణానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అందరూ మీరు సిద్ధం కావాలి. మీ బూత్లలో మీరు మెజార్టీ తీసుకురండి, మీ వార్డులలో మీరు మెజార్టీ తెచ్చుకోండి. జూన్ జూలై జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీగా సర్పంచ్గా మేము జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ కానీ కాబోయే ఎంపీ వెంకటరామరెడ్డి కానీ అదేవిధంగా హరీష్ నోటీసులు తీసుకుపోయి సగం టికెట్లు యువకులకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈసారి యువకుల ప్రాతినిధ్యం పెరగాల్సిందే. సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి పిలిచి రాజకీయాలని పోవాలంటే గ్రామ స్థాయిలో మార్పు జరగాలి. గ్రామాలలో కూడా యువకులే గెలవాలి. ఆ విధంగా మన పార్టీ ముందు మీకు అండగా ఉంటుంది. మీకు అవకాశం ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ సమయం లేదు, చాలా మంది చాలా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఒకటే ఒక టార్గెట్, నెల రోజులు 30 రోజులు కష్టపడదాం. మన బూత్ లో మన వార్డులలో మెజార్టీ తీసుకొస్తాం. 6 నెలలు 60 నెలలు మనకు అందుబాటులో వెంకటరెడ్డి గారు ఉంటారు, ప్రభాకర్ తోడుకుంటారు. ఎంపీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి కూడా అవుతుంది. మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. హరీష్ అన్న అండ మనకున్నది. మొన్ననే చూసినాం అసెంబ్లీలో 8 మంత్రులు లేస్తే ఒకే ఒక్కడు హరీష్ అన్న ఒకే ఒక్కరు లేచి అందరికి సుఖాలు చూపించిండు. ఆ విషయం మంచి గుర్తుంచుకోవాలి. అటువంటి నాయకత్వం మనకున్నది. అటువంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. వాళ్ళు తోడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పోయి వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. ఈ జిల్లా పేరు దేనిగా చూస్తున్న లేక ముఖ్యమంత్రి వస్తానని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కొడంగల్ పోయి కొడంగల్ అన్న ఓటు తగ్గాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి భయంలో ఉన్నాడు. ఎక్కడ పొంగులేటప్పుడు వ్యవస్థలని చెప్పి భయం ఉన్నాడు. మనకి ఇటువంటి నిగార్సైన నాయకుడు, ప్రజా నాయకుడు, అసెంబ్లీ గడగలించే నాయకుడు, 24 గంటలు ఖమ్మం చేరబోదాక ఒక రోజు పర్యటించే నాయకుడు మనకున్నందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఈ అసెంబ్లీలో సంగారెడ్డి అసెంబ్లీలో మీ అందరూ కూడా కలుసుకుంటే మార్పు 8,000 మెజార్టీ మనకు వచ్చింది. రేపు 20,000 మెజార్టీకి తగ్గకుండా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముళ్ళందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.